రామంతపూర్ కిట్టు బాయ్ అంటే మీరు దాదానా? ఒక సర్కిల్ ఉండే మనకి 10-20 మంది పడుకుంటుండే. డిగ్రీ చేసి మరి ఆటో ఎందుకు నడుపుతున్నారు? అంటే డిగ్రీ మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేసిన. వాడికి ఏం టాలెంట్ ఉంది అని నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నారా బషీర్ అంటారు. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైదర్ని వరకు వెంటాడి వేధించి ముపుతిప్పులు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రి దేజాతి మా నవజాతి. అసలు నీకు డైలాగ్ స్టార్ అని ఎందుకు వచ్చింది పేరు? నాకు డైలాగ్ స్టార్ అంటే నా ఇది ఒకటే కాదు, ఇంకా ఎన్నో డైలాగులు. ఒక డైలాగ్ కొట్టి ఇంకోటి. ధర్మ పరిరక్షణ ధురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, చండతర బండతర బాహుపండిత విక్రమార్కుండ. ఈ ఆటోల గురించి కొంచెం అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్ట్రగుల్స్ వాటి గురించి చెప్పండి కొంచెం. ఇవాళ 108 వచ్చినాయి సార్. 108 రాకముందు కూడా ఆపద వచ్చింది అంటే ఫస్ట్ ఆగే ఆటో. డ్రైవరు అనగానే కొంతమంది చాలా చీప్గా చూస్తారు. చాలా ఎందుకు చూస్తున్నారు అలా? అదే అర్థం కాదు సార్ మాకు. వాడు కూడా ఒక డ్రైవర్ కూడా మనిషే కదా. ఆ, ఎవరైనా సరే ఫ్లైట్ ఎక్కని వాడైనా ఉంటాడు కానీ ఆటో ఎక్కని వాడు మాత్రం ఉన్నాడు. ఏదో ఒక అవసరంలో ఏదో ఒక ఆపదలను ఖచ్చితంగా ఆటో మాత్రం ఎక్కుతారు. ఇప్పుడు నీకు ఈ మధ్య నీది ఒక వీడియో వైరల్ అవుతుంది, నడిపి కొడుకు అని. అది ఒక్కసారి అది ఎలా చేయాలనిపించింది అసలు? ఎందుకు? మా నడుపులేదు ఎట్లుంటా అంటే మా తల్లిదండ్రులు దూరం అయిపోయినా మమ్మల్ని దగ్గర రాని. ఓకే. వాళ్ళు చనిపోయినా కూడా నువ్వు నడిపోనివి దూరం. ఆటో తోలుతున్నప్పుడు వెనక ప్యాసింజర్లు ఎవరైనా గుర్తుపడతారు మిమ్మల్ని? గుర్తుపడతారు. ఏమంటారు గుర్తుపట్టి? అనుకుంటా పోతాడు. ఒక్కొక్కడేమో డైలాగ్ స్టార్ అనుకుంటా పోతాడు. ఎవరు ఏదన్నా. జూనియర్ ఎన్టీఆర్ గారి బాగా నచ్చిన సినిమా పేరు ఒకటి చెప్పండి. సింహాద్రిలో ఒక మంచి డైలాగ్. నీ ఊరు నీ భాష నిలిగావు కదరా, రొప్పుతున్నావే కొట్టుకుంటున్నావే, గుండె పగిలి గుండాయిజం చచ్చిందా, రొమ్ము పగిలి రౌడీజం చచ్చిందా, కాలు దువ్విన రోషం ముంగట కిరాయి గుండాల పొగరెంతరా, నా కాలి దుమ్మ అంతా. దేవర సినిమాకు మీరు ఎంతమందికి టిఫిన్స్ పెట్టారు? 2000 మందికి టిఫిన్స్ పెట్టారు. ఎక్కడ? దీపక్ థియేటర్ దగ్గర. సుదర్శన్ 35 దగ్గర భోజనాలు పెట్టారు. అంటే భోజనాల టిఫిన్ అల్పాహారం ఇస్తారనా? అంటే ఎన్టీఆర్ గారు అంటే డైహార్డ్ ఫ్యాన్. డైహార్డ్ ఫ్యాన్. ఇక అది ఆది సినిమా నుంచి అది కనెక్ట్ అయిపోయింది. ప్యాసింజర్లు వెనక ఆటోలలో వెళ్తుంటారు, ఎవరితోనన్నా వివాదాలు జరిగినాయి మీకు? ఇప్పుడు నేను నైట్ నడుపుతా, అందులో కొంతమంది పైసలు ఇయ్యంరా, ఏం చేస్తావు చేసుకో. సినిమా ఫీల్డ్కి పోయారు కదా, అక్కడ ఎందుకు సెట్ కాలేకపోయారు? పెద్ద ఆర్టిస్టులకే తప్ప చిన్న ఆర్టిస్టులకు పెద్ద కేర్ ఏమి ఉండదు. వారెత్తురు అంటారు అంతే. మా ముందే మీ లెక్క సినిమా ఇండస్ట్రీ మీద సోషల్ మీడియా మీద ఇంట్రెస్ట్ ఉండి కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? వాడేమంటాడు వీడేమంటాడు పట్టించుకోదు. ఎవ్వడు పెట్టాడు మన దగ్గర లేనప్పుడు, ఎవ్వడు పెట్టాడు. ఉన్నప్పుడు మాత్రం 4 మాటలు అంటాడు కానీ ఎవ్వడు ఒక్క పైసా పెట్టాడు. అసలు నీకు సోషల్ మీడియాలోకి ఎందుకు రావాలనిపించింది? సిల్వర్ స్క్రీన్లో కనబడాలి అని చెప్పి నా డ్రీమ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. నక్షత్ర మీడియా ప్లస్లోకి మరో సెలబ్రిటీ. ఆ సెలబ్రిటీ ఎవరో తెలుసా? చాలా రోజుల నుంచి టిక్ టాక్ నుంచి కష్టపడుతూ అదే పనిగా నేనంటూ ఒక ఫేమస్ కావాలి, నేనంటూ ఒక మంచి అభివృద్ధిలోకి రావాలి, నా టాలెంట్ ఏందో చూపించుకోవాలని చెప్పి సినిమా అవకాశాలలో కూడా తిరిగి ఒక ఆటో నడుపుకుంటూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన మన డైలాగ్ స్టార్ రామంతపూర్ కిట్టు బాయ్కి నమస్కారం. నమస్కారం సార్. కిట్టు బాయ్, రామంతపూర్ కిట్టు బాయ్ అంటే మీరు దాదానా? దాదా ఏం లేదు, అంటే ఇక ఆ రోజుల్లో తిరిగినాం ఇక మా టీంలో ఉన్నప్పుడు. ఓకే. 2002, 2004లో ఓకే. ఒక పార్టీలా ఒక సర్కిల్ ఉండే మనకి, 10-20 మంది పడుకుంటుండే. ఆఫ్టర్ మ్యారేజ్ అందరినీ వదిలేసినాం. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ చేసిన. డిగ్రీ చేసి మరి ఆటో ఎందుకు నడుపుతున్నారు? అంటే డిగ్రీ మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేసిన. దాని తగ్గట్టు సర్టిఫికేట్స్ లేకుండే, ఉన్న సర్టిఫికేట్స్ ఏమో పోయినాయి. ఓకే. దాని తర్వాత మనకి ఏం చేస్తాం, సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల ఇక మనం వేరే దాంట్లోకి పోలేకపోయినాం. ఓకే. దాంట్లో ఇబ్బంది అయిపోయింది. లేకుంటే మనకున్న టాలెంట్కి మనం 2-3 లాంగ్వేజ్లు మాట్లాడతాం ఈజీగా. ఓకే. ఇంగ్లీష్ మాట్లాడతాం, తెలుగు మాట్లాడతాం, హిందీ మాట్లాడతాం. సర్టిఫికేట్స్ లేవని చెప్పే బాధ. అసలు చాలామంది కూడా ఆటో డ్రైవరు అనగానే కొంతమంది చాలా చీప్గా చూస్తారు. చాలా. అది ఎందుకని అసలు? అది ఎందుకు చూస్తున్నారు అలా? అదే అర్థం కాదు సార్ మాకు. వాడు కూడా ఒక డ్రైవర్ కూడా మనిషే కదా.
డ్రైవర్ కూడా మనిషే, వాడు కూడా మా ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడతాడు. ఈరోజు మీరు ప్రతి ఒక్క నార్మల్ వర్కర్కి వాల్యూ ఇస్తారు, ఒక సెక్యూరిటీ గార్డ్కి వాల్యూ ఇస్తారు, ఒక రోడ్డు మీద మున్సిపల్ పని చేసే వాళ్ళకు వాల్యూ ఇస్తారు. డ్రైవర్ అంటే ఎందుకు వాల్యూ ఇయ్యరో అర్థం కాదు సార్. ఎందుకంటే ఎవరైనా సరే ఫ్లైట్ ఎక్కని వాడైనా ఉంటాడు, కానీ ఆటో ఎక్కని వాడు మాత్రం ఉన్నాడు. ఏదో ఒక అవసరంలో, ఏదో ఒక ఆపదలను ఖచ్చితంగా ఆటో మాత్రం ఎక్కుతారు. అయితే కొంతమంది ఆటో డ్రైవర్ల వల్ల అందరికీ పేరు రావడం చాలా బాధ అనిపిస్తుంది మా సొంటోళ్ళకి. ముందుగా 2 రాష్ట్రాల ఆటో డ్రైవర్ల అందరికీ, డ్రైవర్ అన్నలందరికీ కూడా 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. ఎందుకంటే మీలో ఉన్నంత ఓపిక ఎవరికి ఉండదు. మీరు ఓపిక తట్టిరా వాళ్ళు పైకి ఎక్కాల్సిందే. ఎందుకంటే మీకున్నంత ఓపిక ఎవరికి ఉండదు. ముందుగా ఆటో డ్రైవర్లు అన్నలకు కూడా, అండ్ ఉన్న టోటల్ ఆటో డ్రైవర్లు అన్నకు చాలా ఓపిక ఉంటుంది మీకు. మీ ఓపిక వల్లనే చాలామంది కుటుంబాలు కూడా ఇప్పటికి మంచిగా బతుకుతున్నాయి, మంచిగా ఉంటున్నాయి. అలాగే మా టీంలోకి రామంతపూర్ నుంచి కిట్టుబాయ్ ఆటో డ్రైవర్గా ఒక వృత్తిని ఎంచుకొని సోషల్ మీడియాలోకి వచ్చిండు. ఇప్పుడు ఆయన బాధలు కూడా మీకు చెప్తాడు మొత్తం. అసలు నీకు సోషల్ మీడియాలోకి ఎందుకు రావాలనిపించింది? సోషల్ మీడియాకి అంటే నాకు ఫస్ట్ నుంచి, నేను 2002 నుంచే నేను సినిమా ఇండస్ట్రీలో పోయినా. ఓకే. ప్లస్ అప్పుడు మన ఇప్పుడు ప్రత్యూష స్టోరీది స్వాతి సీరియల్ అని చెప్పి, ఓకే, స్వాతి సీరియల్ ఐడియా ఉంది నాకు. అని అది షూటింగ్ ఉన్నప్పుడు పోయినా, అది తమ్మారెడ్డి భరద్వాజ్ గారిది. అందులో ఒక జూనియర్ ఆర్టిస్ట్ లేకపోయినా. ఓకే. కానీ అక్కడ వాళ్ళు మనకి సరిగ్గా జూనియర్ ఆర్టిస్టులు అంటే పట్టించుకోకపోవడం. ఓకే. దాని తర్వాత నెగ్లెక్ట్ చేసి మాట్లాడడం. అవును. ఆ రోజు ఆ యాక్టర్లకి 500 రూపాయలు ఉండే, అవును, జూనియర్ ఆర్టిస్ట్కి 80 రూపాయలు ఎంత ఉండే. ఓకే. నేను ఓనికే నాకు 100 రూపాయలు అయ్యేది. ఫిర్బీ నాకున్న ఇంట్రెస్ట్తో పోయినా కానీ అక్కడ జూనియర్ ఆర్టిస్టులకు వాల్యూ లేదంటే బాధ అనిపించి వచ్చేసిన. చాలామంది నన్ను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అసలు వాడు అంటారు, వాడికి ఏం టాలెంట్ ఉంది అని నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నారా బషీర్ అంటారు, అంటారు కంపల్సరీ. అంటే నేను చెప్తున్నా, వాడి టాలెంట్ ఏందో మీకు చూపిస్తా. ఒక డైలాగ్ కొట్టాను. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైదర్ని వరకు వెంటాడి వేధించి ముపుతిప్పులు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రి జాతి మా నవజాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోచరా నుంచి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అన్ని మమ్ము అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత అవమానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదుముడు అన్న కించ భారాన్ని కూకటి వేలతో సైతం ప్రకలించి వేసేదా. దిక్కులు నేలే దేవుళ్ళు, అక్కులు నేలే అష్టదిక్పాలకు, మనుగలు నేలే పంచభూతం సైతం జయహో నరుడా అన్న విధముగా సింహాసనం అధిష్ఠించేదా. స్వర్ణ మణిమయ రజిత ఖచ్చితలాంకితమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవర సముర భజ్యమున భూతల పరిరక్షణ నిలమైన ఈ రౌరమున సర్వదా శబదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించేదా. ఎనీ డౌట్స్? చూసారా ఫ్రెండ్స్, డైలాగ్ అంటే చిన్న డైలాగ్ కూడా కాదు, నాన్ స్టాప్ 1 minute ఉంటుంది. అంటే టాలెంట్ ఎవరబ్బా సొత్తు కాదు, అతనికి ఆ టాలెంట్ ఉంది కాబట్టి మా టీంలో జాయిన్ అయ్యాడు. ఇంకోటి ఏంటంటే తను మంచి పాటలు కూడా పాడతాడు, రాస్తాడు, చాలా మంచి టాలెంట్ పర్సన్ అనమాట. మా రామంతపూర్లో ఉంటాడు. ఇంకోటి ఏంటంటే అసలు సోషల్ మీడియాలో నువ్వు ఫస్ట్ ఏ వీడియోలు చేసేవాళ్ళవి? మామూలుగా ఇట్లాంటి డైలాగ్ వీడియోలే, మన టిక్ టాక్, అంతకుముందు డబ్ మ్యాష్ అని వస్తుండే. అవును, డబ్ మ్యాష్ అని వస్తుండే. ఇక ఇట్లనే మనకి చిన్నప్పటి నుంచే సినీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి మన రామంతపూర్లో చాలా మంది రామంతపూర్ నుంచి ఉన్నారు. టీవీ స్టూడియో పక్కనే ఉండి వెనక టీవీ కాలనీ ఉన్నది కాబట్టి. శాంతి నివాసం సీరియల్ చేసేటప్పుడు రాజమౌళి మా ఇంటి ముంగడి నుంచి పోతుండే. పూరి జగన్నాథ్ కూడా వాళ్ళ మిస్సెస్ కూడా రామంతపూరే. ఓకే. ఇప్పుడు నీకు ఈ మధ్య నీది ఒక వీడియో వైరల్ అవుతుంది, నడిపి కొడుకు అని. అవును సార్. అది ఒక్కసారి అది ఎలా చేయాలనిపించింది అసలు? ఎందుకు నడిపి కొడుకు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ బాధ అనేది ఉంటుంది సార్. ఎందుకంటే సమాజం ఎట్లా అంటే, సమాజం అనే కాదు, తల్లిదండ్రులు కూడా ఎట్లా అంటే, ఇక వాళ్ళకు ఒక్కరికని అందరికని చెప్పలేను కానీ నేను చూసిన చాలా మందికి జరిగిన ఆ ఇన్సిడెంటే నేను చెప్పడం జరిగింది. ఓకే. పెద్దోడు తండ్రికి పడతాడని చెప్పి పెద్దోడికి ఏం చేశాడంటే, తండ్రి ఓ మాట, ఇడు పెద్దోడు రాబాయి, అవును, రేపటి దినం ఇంతో అవసరం ఉంటుంది. అవును. చిన్నోడు అమ్మకి అవసరం అని చెప్పి చిన్నోడు ఆఫ్టర్ నడిపోడు అనేసరికి వాళ్ళు బ్రతికున్నప్పుడు చేసిన ప్రేమించకపోయినా మా నడిపోలేదు ఎట్లుంటా అంటే, మా తల్లిదండ్రులు దూరం అయిపోయినా మమ్మల్ని దగ్గర రానియరు. ఓకే. వాళ్ళు చనిపోయినా కూడా నువ్వు నడిపోనివి,
దూరం ఉండు. నువ్వు నడిపోనివి పో, కట్టబట్ట దేపో, నువ్వు నడిపోనివి వేరే పని చేసుకోపో, వాళ్ళు ఉంటారు. అంటే తల్లిదండ్రులకు కనీసం మాకు ఎట్లుంటది అంటే దగ్గర కూడా రానియరు ఈ బంధువులు. చిన్నప్పటి నుంచి ప్రేమను నోచుకోము. పెద్దోడు అంటాడు, పెద్దోనికి చిన్నోనికి మధ్యలో నడిపోడు ఎంత సతమతం అవుతాడంటే అండర్స్టాండ్ అండర్స్టాండ్ అండర్స్టాండ్. ఏదైనా ఆపద వచ్చిందనుకో, అరే వాడు పెద్దోడు ఇప్పుడే వాడు తీసుకుంటారా, వాడు ఎవరికో పైసలు కట్టనీకి ఉన్నది అంటాడు. చిన్నోడు వచ్చేసరికి అరే వాడు ఫీజు అడిగినరా, వాడు ఇవ్వకపోతే ఎట్లా అని అంటాడు. ఇక నడిపోని దగ్గర వచ్చేసరికి చూస్తలేవారా నువ్వు, ఎట్లా అడగ బుద్ధి అవుతుందిరా నీకంటే ఎక్కువ శాతం ఇక అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్. మాది ఇట్లా ఉంటే నేను ఒక కామెంట్ పెడితే చాలా మంది లేడీస్ అమ్మలక్కలు అన్న నడిపి బిడ్డ గురించి వీడియో చేయమంటే నాకు ఏడుపు వచ్చింది వాళ్ళ గురించి చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న వాళ్ళకి ఇంకా ఎంత పెయిన్ ఉంటుంది తెలుసా. అక్క పెళ్లి కోసం తండ్రి ఎంతో కష్టపడతాడు, పెళ్లి చేస్తాడు. సరే అప్పులు ఉంటాయి, ఉండని కాదు, ఈ పిల్ల మంచిగా ఉంటుందనో, నీ నడిపి పిల్ల మంచిగా ఉంటుందనో, ఏదో నలుగుట్లా కలిసిపోతుంది అని చెప్పి ఈమెకు వెంబడే సంబంధం వచ్చింది అనుకో. ఇక ఈమెకి బిడ్డ నా దగ్గర ఉన్నంతలా చేస్తా బిడ్డ, మొన్ననే అక్క పెళ్లి చేసినా చూసినావు కదా, ఇక ఏదో ఇక వాళ్ళు నేను ఇష్టపడుతున్నారు, మంచి సంబంధం వచ్చింది ఏమనుకోకంటారు. సరే ఆఫ్టర్ కొన్ని రోజులు చిన్న బిడ్డది వచ్చింది అనుకో, వాళ్ళదేమో ల్యాండ్ గీండు ఏదైనా బచా కుచా అంటే ఏమన్నా మిలిగిన ఆస్తులకి ఇట్లా అమ్మేసి చిన్న పాప పెళ్ళిది కూడా మంచిగా చేస్తారు. ఈ నడిపామె అంటది పోయి, బాపు అక్కకి అట్లా ఇచ్చినావు, అక్కకు బాగానే ఇచ్చి పెళ్లి చేసినావు, చెల్లెకి కూడా ఇంచుమించు బాగానే ఇచ్చినావు, నేనేం చేసినా బాపు, నా దగ్గరకు వచ్చేసరికి అర్థం చేసుకో అంటే నన్ను నా తల్లిదండ్రులు ఏం అర్థం చేసుకుంటారు బాపు, నాకు అత్తగారింట్లో నాకేంది. అయితే ఈ నడిపోళ్ళు ఎవరైతే ఉంటారో సానా, వీళ్ళు మాత్రం సపోజ్ ఇప్పుడు మగపిల్లగాడు ఉంటే ఇంటి పెద్ద అల్లుడు, ఆడపిల్ల ఉంటే ఇంటి పెద్ద కోడలు ఉంటారు కదా, వీళ్ళకి తెలుసా కరెక్ట్గా వీళ్ళు పెద్దోళ్ళని ఎట్లా ఎందుకంటే పెద్దరికం కోసం బాధపడి వాళ్ళని ఎవరు పట్టించుకోక ఎంత బాధపడరో, ఆ మర్యాద పెద్ద కోడలు పెద్ద అల్లుడు అయినప్పుడు అందరినీ బ్యాలెన్స్ చేస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ వీడియో చేయడం వల్ల నీకు బాగా వీడియో వైరల్ అయింది. వీడియో బాగా ఎన్ని మిలియన్స్ పోయింది? అది 23 లక్షలు, 3 మిలియన్స్ 30 లక్షల మంది చూసారు. 3 మిలియన్స్ షేర్లు కూడా బాగా పోయింది. ఆ వీడియో నేను ఇప్పుడే చూసాను, చాలా బాగుంది. ఫేస్బుక్ లో 2 మిలియన్ పోయింది, ఇన్స్టాలో 3 మిలియన్ పోయింది. సూపర్. అంటే ఈ వీడియో ద్వారా కొంచెం నువ్వు అయితే వెలుగులోకి వచ్చినావు. ఇప్పుడు మామూలుగా నువ్వు వీడియోలు చేస్తుంటావు కదా సోషల్ మీడియాలో, వీడియోలు చేసినప్పుడు ఆటో డ్రైవర్లు ఆటో తోలుతున్నప్పుడు వెనక ప్యాసింజర్లు ఎవరైనా గుర్తుపడతారు మిమ్మల్ని? గుర్తుపడతారు. ఏమంటారు గుర్తుపట్టి? చీప్గా చూస్తారా, నార్మల్గా ఒక గ్రేట్గా చూస్తారా? చీప్గా ఇప్పుడు కొంతమంది బిహేవియర్ అన్న, ఎంత మంచి హీరోలు ఉన్నా చీప్గా, మంచి హీరోలనే చీప్గా చూసారు. మంచి మామూలుగా మనమైతే ఎంత సోషల్ మీడియా ఇప్పుడు మనల్ని గౌరవించేటోడు వాని స్వభావం బట్టి గౌరవిస్తాడు. వాడు మంచోడు అనుకో, అన్న నమస్తే అన్న వీడియోలు చేస్తావు కదా అన్న, బాగుంటాయి అన్న నీ వీడియోలు అని చెప్పి సెకండ్ ఇస్తాడు. ఇంకో అంటాడు ఈ అనుకుంటా పోతాడు, ఒక్కొక్కడేమో డైలాగ్ స్టార్ అనుకుంటా పోతాడు. ఎవరు ఏదన్నా మనం ఈ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఎవరు ఎట్లా పలకరించినా వాళ్ళకి మంచి. అసలు నీకు డైలాగ్ స్టార్ అని ఎందుకు వచ్చింది పేరు? నాకు డైలాగ్ స్టార్ అంటే నా ఇది ఒకటే కాదు, ఇంకా ఎన్నో డైలాగులు. ఒక డైలాగ్ కొట్టి ఇంకోటి. ధర్మ పరిరక్షణ ధురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, చండతర బండతర బాహుపండిత విక్రమార్కుండ, నిఖిల చరాచర నిర్మూలన నియముండ, నియమ నిర్మూలుండ యముండ. ఇది పోయింది ఇది అంటే, ఎందుకంటే ఇప్పుడే ఇది సడన్ గా వచ్చింది ఇది. ఓకే, మామూలుగా ఎన్టీఆర్ డైలాగులు కొడతావు, ఇంకేమైనా కొడతావు? ఎన్టీఆర్ డైలాగ్, జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం కాబట్టి. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే మీకు ఇష్టం? అవును, జూనియర్ ఎన్టీఆర్ అంటే గుర్తొచ్చింది నాకు. లాస్ట్ ఏదో సినిమా దేవరా సినిమాకు మీరు ఎంతమందికి టిఫిన్స్ పెట్టారు? 2000 మందికి టిఫిన్స్ పెట్టారు. ఎక్కడ? దీపక్ థియేటర్ దగ్గర, సుదర్శన్ 35 దగ్గర భోజనాలు పెట్టారు. అంటే భోజనాల టిఫిన్ అల్పాహార వితరణ. అంటే ఎన్టీఆర్ గారు అంటే డైహార్డ్ ఫ్యాన్. ఈ డైహార్డ్ ఫ్యాన్ ఇక అది ఆది సినిమా నుంచి అది కనెక్ట్ అయిపోయింది. ఎన్టీఆర్ డైలాగ్ ఇంకోటి కొట్టరా మా వాళ్ళ కోసం? అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా, ఆ డైలాగ్ తో బాగా ఆయనకి ఫ్యాన్ అయిపోయినాం. ఆది సినిమా నుంచి ఇక జూనియర్ ఎన్టీఆర్ అని అంటే గుండె నుంచి వస్తుంది అభిమానం. ఇక ఆయన అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ లో కూడా నేను ఒక మెంబర్ని. హైదరాబాద్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాంట్లో నేను మెంబర్ని. అభిమానులని రిసీవ్ చేసుకోవాలంటే నాకు తెలిసి అన్న తర్వాతనే అనుకుంటా. ఆయన ప్రతి ఒక్క సినిమాకి అభిమానికి అన్నం పెట్టి పంపిస్తాడు. మేము చాలా బాద్షా సినిమా అప్పుడు టికెట్లు ఆడియో ఫంక్షన్ టికెట్లు అప్పుడు పోయినా, మళ్ళీ దాని తర్వాత మొన్న కూడా ఆడియో ఫంక్షన్లో టికెట్ అప్పుడు పోయినా, ప్రతి ఒక్క అభిమానికి అన్నం పెట్టింది మాత్రం పంపాడు.
ఆయన దగ్గర చూసి నేర్చుకున్నాం ఇది. ఆయన చాలా పెద్ద మనసు అన్నది ఎన్టీఆర్ అన్నది. చాలామంది కూడా ఆటో డ్రైవర్లని అంటే మామూలుగా అసలు ఆటో వాళ్ళు అంటేనే కొంతమంది ఒక అంటే హే వాళ్ళకేంద్రా మస్తు డబ్బులు ఉంటాయి వాళ్ళు కావాలని నడుపుకుంటారు అన ఈ ఆటో వాళ్ళ గురించి కొంచెం అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్ట్రగుల్స్ వాటి గురించి చెప్పండి కొంచెం. ఆటోల ఆవేదన అంటే చాలా ఘోరంగా ఉన్నా సార్. 2011లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పెంచిన రేట్లు సార్ అవి కిలోమీటర్కి 11 రూపాయలు. ఈరోజు 4 గవర్నమెంట్లు చేంజ్ అయినాయి, అయినా ఆటోడు మాత్రం పేరు పెరగలే. వాళ్ళు ర్యాపిడో వాళ్ళు, ఊబర్ వాళ్ళు, పోటర్ వాళ్ళు, ఓలా వాళ్ళు వీళ్ళ కష్టాన్ని దోసుకుంటారు సార్. బైక్కి 80 రూపాయలు చూపిస్తారు సార్, ఓకే, ఆటోకి 95 రూపాయలు చూపిస్తారు సార్, కారుకి 100 రూపాయలు చూపిస్తారు సార్. అంటే బైక్ 20,000 పెడితే బైక్ వస్తుంది సార్, 60 మైలేజ్ ఇస్తుంది బైక్, దానికి 80. ఆటో సార్ 5 లక్షలు పెట్టుకోవాలి, ఆటో రెంట్ 500 ఉంటుంది. ఓకే, వాడు సంపాదించాలంటే 1000 రూపాయలు కట్టనికే పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 రూపాయలు కట్టనికి పోయిన తర్వాతనే వాడు ఏమైనా ఇంటికి పట్టుకుపోతాడు. ఓకే, బైక్కి ఆటోకి కారుకి ఒకటే అంటే ఎట్లా నడుస్తుంది సార్? ఈరోజు ర్యాపిడో బైక్స్ వల్ల ఆటో పడిపోయింది, మళ్ళీ దాని తర్వాత క్యాబులు పడిపోయినాయి. ఇక ఫ్రీ బస్ అంటే మీకు తెలిసిందే. ఇక దానివల్ల మెట్రోకి కూడా ఎఫెక్ట్. మొన్న అయితే ఎల్ఎన్టీ ఒక వార్త చూసిన, ఎల్ఎన్టీ వాడే నాకు ఈ వద్దురా పోయి హైదరాబాద్ వద్దు, అందరు ఫ్రీ బస్సే ఎక్కుతారు, ఇలా వద్దని చెప్పి ఆ కంపెనీ వెళ్ళిపోయిందంట హైదరాబాద్ నుంచి. ఓకే, మాకు ఇచ్చారు పోయి, మా పైసలు మాకు ఇచ్చారు. ఏడకెళ్ళి వెళ్తుంది సార్? ఈ రోజుల్లో ఏం బతకాలి మేము? ఒక ఇల్లు మామూలుగా సగటు ఇల్లు గడవాలంటే 1000 రూపాయలు కావాలి. ఇప్పుడు నాకు సొంత ఆటో ఉంది, నాకు సొంత ఆటో ఉన్న ఫైనాన్స్ ఉంటుందా? దానికి నేను ఈఎంఐ కట్టుకోవాలా, ప్లస్ దాని తర్వాత ఎవరితో పిల్లలకు ఫీజు కట్టాలంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు సార్, ఇద్దరికి కట్టాలంటే. ఈ దందలకి చెప్తున్నా కదా, మా ఆటో వాళ్ళు మాత్రం అడిగేటోడు ఒక్కడు లేడు. ఆ ఒక్క అతను ILWF ఆయన వచ్చిండు, ఇనాయత్ అలీ సార్, థ్యాంక్ యూ ఆయనకి. ఆటో వాళ్ళ గురించి అడిగేటోడే లేరు సార్ ఒక్కడు. అసలు ఎట్లా అంటే డైరెక్ట్ ఇక దాని గురించి ఏం చెప్పవలసిన, ఆటో డ్రైవర్ మీద మాత్రం డైరెక్ట్ అటాక్ అయిపోయింది. ఓకే, చాలా చాలా ఇబ్బంది ఉన్నది ఆటో డ్రైవర్లకి. నిజంగా చెప్తున్నా కదా, హ్యాపీగా ఆడుకుంటా పాడుకుంటా బతికేటోళ్ళం ఎట్లయిపోయినామంటే ఈరోజు ఇంటికి 500 పట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు కూడా నేను వచ్చినా అంటే ఈడికి వచ్చినా అంటే ఫైనాన్స్ కట్టాలి, 3 నెలల ఫైనాన్స్ కట్టాలి వ్యాపారాలు లేక. ఇప్పుడు పైసలు తీసుకొచ్చిన ఈఎంఐ కట్టడానికే పోవాలి. వానికి ఈఎంఐ కట్టాలంటే ఇంట్లో నుంచి ఒక వస్తువు మాత్రం మరవడానికి పోతున్నది. ఈ 3 సంవత్సరాల నుంచి బండికి ఈఎంఐ కట్టాలి, పిల్లలకి ఏదైనా కట్టాలంటే ఇంట్లో నుంచి ఒక ఐటమ్ మాత్రం మరవడం దగ్గర వెళ్ళిపోతుంది మా పరిస్థితి. ఉన్నది పెట్టుకుంటాం, లేకపోతే మా ఆటోలకు చూసి పెద్ద లోన్స్ కూడా ఏమి ఇయ్యరు. ఎందుకంటే మా రోజు ఉంటాయి అని చెప్పి. కొంతమంది ఉన్నారన్న, వీళ్ళు ఎక్కువ అడగడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, వీళ్ళ వల్ల ఏమైపోయిందంటే అందరికీ చెడ్డ పేరు. వాస్తవానికి ఎట్లా ఉంటారంటే కొంతమంది డ్రైవర్లు, అన్న నా దగ్గర డబ్బులు లేవన్నా కూడా మేము దింపుతాం. ఇట్లా చాలా మందికి అమ్మలక్కలు ఉంటారు, వాళ్ళని సేఫ్ గా తీసుకోపోతాం. ఇవాళ 108 వచ్చినాయి సార్. 108 రాకముందు కూడా ఆపద వచ్చింది అంటే ఫస్ట్ ఆగేది ఆటోనే. ఆటోలు ఎక్కుతారు, ఏమైనా అయితే కింద పడితే ఇట్లా ఆటో ఎక్కుతారు, ఆటో కూర్చోబెట్టి అన్న హాస్పిటల్ వదిలేసి అంటారు. కానీ ఆఫ్టర్ హాస్పిటల్లో వదిలేసిన తర్వాత మరి ఈయనకి డబ్బులు ఇద్దామని చెప్పి కూడా ఆలోచించాడు. వాడు కూడా సరే పోనీ మా ఆపద ఉన్నాడు కదా అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే చాలా మంది ఏమైపిస్తారంటే ఈ కొంతమంది ఆటోలు చేయడం వల్ల ఈ ఆటోలు అంతా ఇంతే. ఒక ఆటో వీడియో పెడితే దాంట్లో బ్యాడ్ కామెంట్స్ చూడాలి, అన్ని బ్యాడ్ కామెంట్స్. ఎందుకు బ్యాడ్ కామెంట్స్? మీరు హాస్పిటల్ మీరు పుట్టే ముందు మీ అమ్మ పోయింది ఆటోలో, హాస్పిటల్కి ఆటోలనే తెలుసా? మీరు పుట్టినాక మిమ్మల్ని తీసుకొచ్చేది ఆటోలనే. ఇప్పుడు క్యాబ్లు ఉన్నాయి. ఆఖరికి మీ ఫంక్షన్లో ఏదైనా ఆటో ఖచ్చితంగా వాడతాం. ఆఖరికి మీరు చచ్చిపోయినా సరే మీకు కట్టెబట్ట తెచ్చేది కూడా మా ఆటోలనే. ఎందుకంత ఆటో అంటే మీకు ఇబ్బంది? మీరు చనిపోయినాక మీకు కట్టెబట్ట తేవాలన్నా కూడా మా ఆటోలనే. మీ పుట్టుక నుంచి మీ చావు వరకు ఏదో ఒక సందర్భంలో ఆటోతో అవసరం వస్తుంది, రాదని కాదు. దీన్ని గౌరవించుకొని మేమేమంటలేం, మాకు పెద్ద మెడల్స్ ఇవ్వరి, మాకు అది ఇవ్వరు అంటలేం. సాటి మనుషులకు మమ్మల్ని గౌరవించుర్రి, ఎందుకంటే అన్ని రేట్లు పెరిగినాయి, దాంతోపాటు మాకు పెంచుర్రి అని చెప్పి గవర్నమెంట్కి మొన్న అడిగినాం కూడా. ఇప్పుడు మామూలుగా ప్యాసింజర్లు వెనక ఆటోలలో వెళ్తుంటారు, ఎవరితోనైనా వివాదాలు జరిగినాయా మీకు? ఇక వివాదాలు అంటే మనం
అందరూ డ్రైవర్లు ఒకేలా ఉండరు, అందరూ ప్యాసింజర్లు కూడా ఒకేలా ఉండరు. అవును. బుక్ చేసుకొని కొట్టే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఏయ్ నడరాబే అంటారు, ఒక్కొక్కడు ఫుల్ తాగి ఇబ్బంది పెడతారు. ఓకే. ఇప్పుడు నేను నైట్ నడుపుతా, ఉమ్, అందులో కొంతమంది పైసలు ఇయ్యంరా, ఏం చేస్తావు చేసుకో ఉమ్. అనే ఏరియాలు కూడా ఉంటాయి. అసలు నువ్వు ఈ ఆటో ఫీల్డ్ని ఎన్నుకోవడానికి ప్రత్యేక ఒక కారణం ఉంటుంది కదా, ఎందుకు? ఇక మనకైతే చెప్పినా కదా, డిగ్రీ చదివినా మన సర్టిఫికేట్స్ పోయినాయి, ఉమ్, మనం ఏం చేయాలో అర్థం కాలే, మనం మ్యారేజ్ చేసుకున్నాం, ఉమ్, ఇల్లు గడిపియాలి. ఉమ్. ప్లస్ ఒకరిదంటే మా నాన్న మా చిన్నగా ఉన్నప్పటి నుంచి మాకు షాపులు ఉన్నాయి కాబట్టి ఓకే. ఒకరి కింద పని చేయని ప్రొఫెషన్ ఏదైనా సినిమా ఉందంటే, ఫీల్డ్కి పోయారు కదా, అక్కడ ఎందుకు సెట్ కాలేకపోయారు? సినిమా ఫీల్డ్కి సెట్ కాకపోవడం వల్ల ఇదే మాదాల రవి సినిమా షూటింగ్కి పోయినా ఆ, మన బుద్ధ్ బంగ్లాలో. ఓకే. దుక్కి దిన్ని నీరు పోసి నారు పెంచి ఈ బంగారు భూమిని బంగారు భూమిగా మార్చింది అని చెప్పి ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఓకే. ఆ సినిమా అప్పుడు పోయినాము, ఆ సినిమా షూటింగ్ అయింది, పోయినాము. ఉమ్, అసలు కనీసం మనుషులు ఇలా పెద్ద హీరోలే తప్ప మామూలుగా ఈ చిన్న చిన్న మనుషులను అసలు పట్టించుకోరు అసలు. ఓకే. అంటే జూనియర్ ఆర్టిస్టులకు వేరే ఉంటుంది అక్కడ. జూనియర్ ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్టులకే తప్ప చిన్న ఆర్టిస్టులకు పెద్ద కేర్ ఏమి ఉండదు. వారెత్తురు అంటారు, అంతే. మా ముందే కొడతారు కూడా. ఉమ్, ఏ ఎట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, ఉమ్. నచ్చలేక అప్పట్లో ఉన్నాయి, ఇప్పట్లో మొత్తం చేంజ్ అయింది. నేను పోయింది 2002 అంటే అప్పటికిప్పుడు చాలా చేంజ్. అయితే ఇప్పుడు సిచ్యువేషను చాలామంది కూడా అంటే సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత కొంతమంది అకౌంట్లు ఉంటాయి, కొంతమంది అకౌంట్లు పోతాయి. అలా మీ అకౌంట్లు ఎన్ని పోయాయి? నావి 25 అకౌంట్లు పోయినాయి సార్. ఉమ్, అయితే ఎగ్జాక్ట్ ఈ ఫిబ్రవరి 14కే ఉమ్, ఏమైందంటే, మనం తిరిగిన వాతావరణం, మనం పెరిగిన దాని అంటే మనకి నా దేశభక్తి అన్నా, నా 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 ఫ్యామిలీ మీద భక్తి అన్నా, మన హిందువుల మీద భక్తి అన్నా కొంచెం ఎక్కువనే. ఓకే. దాంతోనే ఫిబ్రవరి 14th ఇది లవర్స్ డే కాదు, ఉమ్, పుల్వామా అటాక్ చనిపోయారు అని చెప్పి Hmm. ఒక వీడియో డౌన్లోడ్ చేసి ఉమ్, ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది. ఓకే. అది బ్లాస్ట్ అయ్యే వీడియో. బ్లాస్ట్ వీడియో ఇక దానికి ఇక ఇన్స్టాగ్రామ్ ఏం చేసిందంటే, స్ట్రైక్. ఇక డైరెక్ట్ అకౌంట్ సస్పెండ్ చేసేసింది. ఎంతమంది ఫాలోవర్స్ ఉండే దానికి? 25,000 ప్లస్ ఉండే, 25K ఫాలోవర్స్. 25K ప్లస్. ఓకే. అసలు ఆ అకౌంట్ ఇప్పుడు ఉండుంటే ఉమ్, అది దగ్గర దగ్గర 1,00,000 2 లక్షలు దాటిపో. ఓకే. ఎందుకంటే మన ముందు వచ్చిన వాళ్ళే దగ్గర దగ్గర ప్రజెంట్ అకౌంట్ పేరు ఏం పేరు? కిట్టు భాయ్ రామంతాపూర్. సపోర్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు మరి ప్రజెంట్ సినిమాలలో ఎక్కడ అయితే ఏం చేయట్లేదు మీరు? ఏం చేయట్లే, కానీ చేస్తే ఖచ్చితంగా, వస్తే ఖచ్చితంగా చేస్తా. ఉమ్. నా డ్రీమ్ ఏంటంటే సిల్వర్ స్క్రీన్లో కనబడాలి అని చెప్పి నా డ్రీమ్. మీకు అలా ఇలా బొట్టు పెట్టాలని అసలు ఎందుకు అనిపించింది? ఇది కూడా ఆది సినిమా నుంచే. ఆది సినిమా నుంచి? ఇది కూడా ఆది సినిమా నుంచే. ఆది సినిమా నుంచి ఆ బొట్టు ఫిక్స్. అంతే ఇక. అంటే మీరు జూనియర్ ఎన్టీఆర్ లెక్క కొంచెం ఫేస్ కట్ ఉంటుందని ఇక అప్పటి నుంచి ఇక మనం అట్లనే ఉంటుండే. ఇక ఆది అది అలవాటు అయిపోయింది. ఇక అంతే ఇక పెట్టి 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 ఇక నాకే బొట్టు పెట్టకుంటే నా ఫేస్ నాకే నచ్చదు, అట్లుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారి బాగా నచ్చిన సినిమా పేరు ఒకటి చెప్పండి. అన్ని సినిమాలు నచ్చినాయి. ఇక అసలు బాగా ఫేవరెట్ మూవీ? సింహాద్రి. సింహాద్రి. సింహాద్రిలో ఒక మంచి డైలాగ్. నీ ఊరు నీ భాష నిలిగావు కదరా, రొప్పుతున్నావే కొట్టుకుంటున్నావే, గుండె పగిలి గుండాయిజం చచ్చిందా, రొమ్ము పగిలి రౌడీజం చచ్చిందా, కాలు దువ్విన రోషం ముంగట కిరాయి గుండాల పొగరెంతరా, నా కాలి దుమ్మంతా. సింహాద్రి డైలాగ్. ఓకే. అంటే చూడండి ఫ్రెండ్, మనిషిని ఎదుగుతూ కూడా ఆ ఫ్యాన్స్ అనేది ఒక మైండ్లో అట్లా ఎదిగినట్టు ఇట్లా ఫ్యాన్స్ ఉంటారనమాట, డయాడ్ ఫ్యాన్స్. అలానే మన డైలాగ్ స్టార్ ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా డయాడ్ ఫ్యాన్ అనమాట. ఆయన పేరు మీదనే సాంగ్స్ కూడా ఎక్కువ అయ్యే చేస్తుంటాడు. మా టీంలో జాయిన్ అయ్యి కూడా 3 years అవుతుంది, కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు. అన్న బర్త్డేకి, జూనియర్ ఎన్టీఆర్ అన్న బర్త్డేకి తిరుత్తని పోయి ఉమ్, తిరుత్తనిలో పూజ చేయించిన. ఓకే. అయితే అక్కడ పంతులు కూడా ఆ, నేను చూస్తే సౌత్లో మన తెలుగు హీరో లెక్కనే ఉన్నావు అని చెప్పి ఆ, ఆయన లోపల పిలిచి, ఓకే. గుడి లోపల పిలిచి ఆయన సన్మానం చేసిండు. సూపర్. తిరుత్తని అంటే అన్న అంటే చాలా దూరం అది. ఆ సినిమా నా అల్లుడు సినిమాలో ఉంటది. అవును, ఆయన తిరుత్తని అంటాడు ఆయన. అవును. అప్పటి నుంచి అనుకునేది నేను కూడా తిరుత్తని పోవాలా, తిరుత్తని పోవాలా. ఆ తిరుత్తని పోయి అలా నన్ను చూసి పంతులే, అరే నిన్ను చూస్తే తెలుగు ఒక హీరో లెక్క ఉన్నావు అని చెప్పి లోపల పిలిచి ఆయన దేవుని దగ్గర నుంచి ప్రసాదం ఇచ్చి సన్మానం చేసి పంపించిండు. అది ఎన్టీఆర్ వల్లనే. ఓకే. సరే, ఇప్పుడు ప్రజెంట్ మీరైతే ఇక ఆటో కంటిన్యూ చేస్తున్నారు? ఆటో ప్లస్ మనకు షాప్ ఉంది సార్. ఏం షాప్ ఉంది? మన హోమ్ నీడ్స్ షాప్ ఉంది. ఆ, దగ్గర దగ్గర రామంతపూర్లోనే 40 years నుంచి. ఇక మా నాన్నగారు అదే కాబట్టి ఉమ్,
మేము 3 అన్నదమ్ములకు 3 షాపులు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఆటో ఏంటంటే వ్యాపారాలు లేవు కదా సార్, మొత్తం ఈ ఇబ్బంది అయిపోయింది. మీ లెక్క సినిమా ఇండస్ట్రీ మీద సోషల్ మీడియా మీద ఇంట్రెస్ట్ ఉండి కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రావాలి, ఖచ్చితంగా రావాలి అనుకుంటే రండి. వాని మాటలు వీని మాటలు, వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని ఆలోచించకండి. అనేటోడు ఎట్లా ఉన్నా అంటాడు, ఏం చేసినా అంటాడు. వాడు అంటూనే ఉంటాడు. మనం ఎదిగి చూపించాలి. మనల్ని మాత్రం మనం ప్రేమించుకోవాలి. మనల్ని మాత్రం మనం ఊహించుకోవాలి. ఇది కొడదామంటే కొట్టేసేయాలి. మనం ఈ జాక్పాట్ కొట్టాలి అంటే ఒక టార్గెట్ పెట్టుకొని ఫిక్స్ చేసుకొని దానికి రీచ్ అయ్యేంత వరకు మనం కష్టపడాలి. వాడేమంటాడు వీడేమంటాడు పట్టించుకోదు. ఎవ్వడు పెట్టాడు మన దగ్గర లేనప్పుడు, ఎవ్వడు పెట్టాడు. ఉన్నప్పుడు మాత్రం 4 మాటలు అంటాడు, కానీ ఎవ్వడు ఒక్క పైసా పెట్టాడు. ఓకే. ఇన్నర్గా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క కళాకారుడికి కళ ఉంటుంది. ఆ కళకు తగ్గ ప్రోత్సాహం ఉండదు. ఆయన కూడా చాలా సినిమాలో ఏమంటే ఆఫీస్లో ఏమంటే తిరిగి స్ట్రగుల్ పడి లాస్ట్ ఒక జీవనాధారం ఆటో డ్రైవర్గా ఎన్నుకొని ఆయనకున్న టాలెంట్ని చూపించుకొని సోషల్ మీడియాలో అయితే ఈ పేరు సంపాదించుకుంటూ ఇంకా కూడా మీరు చేసే పనులు ఇంకా మీరు అప్పుడు మన గంగోత్రి సినిమా టైంలో అది ఇచ్చినుండే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోటోలు పంపించండి, ఫోటోలు దానికి పంపించినాం. ధైర్యం సినిమా అప్పుడు కూడా ఇట్లా ఉండే, మీకు ఏమైనా కావాల్సి వస్తే ఆడిషన్స్కి ఫొటోస్ పంపించినుండే. పోయినాము. మళ్ళీ దాని తర్వాత అట్లా చాలా దాంట్లో పోయినాం. ఇది ఏమంటారు సారథి స్టూడియోస్లో జెమిని సినిమా సాంగ్స్ది ఒక పోటీ అయిన ఉండే. అవును. ఆ పాట కూడా పోయి పాడితే అందులో ఒక బాగా నచ్చింది. అందులో కూడా ఒక పాట పాడినా నేను. పాడతారా? పాడండి ఒకసారి. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు, తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, బొట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది, పాడ ఎత్తడానికే స్నేహమన్నది, కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది, చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. సూపర్. జెమిని సినిమాల పాట ఇది. దగ్గర ఆ సినిమా వచ్చినప్పుడు పాడింది. అసలు దాన్ని మధ్యలో నాకు కూడా చాలా ఇష్టం ఆ పాట. మంచిగా ఉంటుంది ఆ పాట. అసలు ప్రాక్టీస్ కూడా చేయలే ఇన్ని సంవత్సరాల నుంచి. అది జెమిని సినిమా ఎప్పుడు వచ్చిందో 2003, 2004. చూడండి ఫ్రెండ్స్, టాలెంట్ ఎవరబ్బా సొత్తు కాదు, అందరి దగ్గర ఉంటుంది. కాబట్టి మన డైలాగ్ స్టార్ రామంతపూర్ కిట్టుబాయ్ ఇంకా కూడా మంచి అవకాశాలు వచ్చి మంచిగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంత మంచి టైం మాకు ఇచ్చి ఇంటర్వ్యూకి పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.